రాజ్యంలో కూడా అని చెప్పుకుంటారు గర్వంగా శుభ్రంగా. ఉమ్, ఉమ్, ఎందుకంటే ఇప్పుడు ఇందులో ప్రాణాంతకం కాదని తేలిందని వీళ్ళే చెప్పారు కదా. కాబట్టి అవును. నియోజకవర్గానికి ఒకటి పెట్టి పరిశ్రమ 2 కోట్ల ఉమ్, రూపాయలతో పెట్టుబడి పెడితే ఓ 25 మందికి ఉపాధి అవకాశాలు, అట్లాగే తక్కువ రేటుకే మద్యం, ఇట్లాంటివన్నీ చెప్పుకునేవాళ్ళు కదా. ఎందుకు ఉమ్, చెప్పుకోలేదు ఇక్కడ బేసిక్గా అంటే అందులో వీళ్ళకి సంబంధం లేదు కాబట్టి. సంబంధం ఉంటే ఉమ్, ఆ పనే చేయించుకునేవాళ్ళు కదా. ఇంకా డబ్బులు ఆ, 2 కోట్ల రూపాయలతో నువ్వు ఫ్యాక్టరీ పెట్టి నాకు నెలకు 50 కోట్లు పంపించారంటే పంపిస్తారు కదా వీళ్ళు. నెలకు కనీసం అవును. 10 కోట్లు పంపించమంటే పంపించగలరు కదా. భారీగా ఉమ్, సంపాదన ఉంది కదా. కానీ వాళ్ళు అట్లాంటి చేయలే. అక్కడ ప్రభుత్వం పాలసీలో ఒక లోపం ఏంటంటే లిక్కర్ పాలసీలో మాక్సిమం ప్రభుత్వమే పిండేస్తుంది. 100కి 95 ఉమ్, రూపాయలు పిండేస్తుంది. 5 రూపాయలు ఉమ్, షాప్ ఒకటి తినాలా, బెల్ట్ షాప్ ఒకటి తినాలా, ఇదే బెల్ట్ షాప్ ఒకటి అంటున్నా, ఎక్సైజ్ ఒకటి తినాలా, ఉమ్, ఎమ్మెల్యే క్యాండిడేట్లు తినాలి. ముగ్గురు కలిసి 5 ఉమ్, రూపాయలు సరిపోవట్లేదు వాళ్ళకి. కాబట్టి ఉమ్, మొదట ట్యాక్స్ లేని లెక్కర్ తీసుకురావడం బిగించేశారు. అది ఉమ్, తీసుకొస్తే ఇంకో 5 రూపాయలు తింటున్నారు కానీ నిరంతర కష్టం నష్టం అయితే నడుస్తుంది. కాబట్టి ఉమ్, అలాంటి వాళ్ళకి ఇది ప్రత్యామ్నాయం. అందుకనే తెలుగుదేశం వాళ్ళే తీసుకొచ్చింది. ఇది కనుక ఉమ్, ఇట్లాగే కంటిన్యూ అయ్యి ఉంటే ఇప్పుడు మొత్తం 3 దొరికారు 3 చోట్ల. ఈ 3 ఉమ్, చోట్ల కూడా ఏంటి, ఎక్కడ అమ్ముతున్నారు ఈ మద్యాన్ని తీసుకెళ్లి? బెల్ట్ షాపుల్లో బెల్ట్ షాప్. ఉమ్, బార్లు బెల్ట్ షాపులు ఈ రెండిట్లోనే మెయిన్. ఎందుకని అవును. మెయిన్ షాపుల్లో